హలో ఫ్రెండ్స్, ఈరోజు HTML ట్యుటోరియల్లో టేబుల్ గురించి టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అని దాని గురించి వివరంగా తెలుసుకుందాము. లేటెస్ట్ HTML ట్యుటోరియల్లో టేబుల్స్ ఎక్కువగా వాడుతుంటాం. మనం వెబ్ డిజైన్ చక్కగా ఉండడానికి వీటికి టేబుల్స్ వాడుతుంటాం. ఇక టేబుల్ చూశారు కదా, ఇట్లా టేబుల్స్ అనమాట. సపోజ్ ఈ వెబ్సైట్ చూడండి, ఇది మొత్తం టేబుల్తో తయారైన వెబ్సైట్ అనమాట. ఇలా లేటెస్ట్ వెబ్సైట్లో టేబుల్ చాలా ఇంపార్టెంట్ పార్ట్గా మారిపోయింది అనమాట. ఈ టేబుల్లో మనకు జనరల్గా వచ్చే వర్డ్స్ ముందుగా మనం ట్యాగ్లు ఇచ్చేప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి, కామన్ వర్డ్స్. అవి ఎందుకు పరిశీలిద్దాము. టేబుల్, ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్లో ఇస్తారనమాట. టేబుల్ అనే వర్డ్ని. TH, టేబుల్ హెడ్డింగ్. ఇదిగోండి టేబుల్ హెడ్డింగ్ అంటే ఇక్కడ చూడండి, టేబుల్ హెడ్డింగ్ అని వచ్చింది. ఇది TR, టేబుల్ రోస్. రోస్ అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది, అడ్డంగా ఉన్న వాటిని రోస్ అంటారు, వీటిని రోస్ అంటారు. TD, టేబుల్ డేటా ఆర్ టేబుల్ కాలమ్స్ అంటారు. నిలువుగా ఉన్న వాటిని టేబుల్ కాలమ్స్ అంటారు. ఇదో కాలం, ఇదో కాలం, ఇదో కాలం, ఇలా కాలమ్స్ అంటారు అనమాట. క్యాప్షన్, టేబుల్ నేమ్స్. ఇది ఇక్కడ చూడండి, టేబుల్ నేమ్స్ అని ఇలా క్యాప్షన్ పెట్టుకోవడానికి పడుతుంది. టేబుల్ బార్డర్, ఇది చూడండి, ఈ రెడ్ కలర్లో కనబడుతుందిగా, ఇది టేబుల్ రెండు లైన్లు కనబడుతున్నాయి చూడండి, ఇది టేబుల్ బార్డర్. ఇప్పుడు కాలం స్పాన్, రో స్పాన్ ఉంటాయి అనమాట. కాలం స్పాన్ అంటే రెండు కాలమ్స్ని జాయింట్ చేయడం. ఇక్కడ రెండు చూడండి, ఒకసారి హెడ్డింగ్ అనేది ఒకే కాలం లాగా వచ్చింది, కానీ ఇక్కడ రెండు కాలమ్స్ ఉన్నాయి అనమాట. రెండింటిని జాయింట్, ఇక్కడ ఉండాల్సిన జాయింట్ చేసేసి అనమాట, దానికి వాడతారనమాట. అట్లాగే రో స్పాన్ కూడా అందుకే వాడతారనమాట. సెల్ ప్యాడింగ్ అండ్ స్పేసింగ్, ఇది ముందు పాఠాలు వివరంగా చెప్పుకుంటాము. ఇవి అలైన్మెంట్ అనమాట. మనకు అలైన్లో లెఫ్ట్, రైట్, సెంటర్ గురించి తెలుసు, కానీ కొత్తగా టాప్, బాటమ్, మిడిల్ అనే ఆర్ బేస్ లైన్ అనే టేబుల్లో వాడుకోవచ్చు. దీనికి వి అలైన్ అంటారనమాట, వర్టికల్ అలైన్. ఇది ఈ టేబుల్లో మనకు జనరల్గా వచ్చే కమాండ్స్ అనమాట. నెక్స్ట్ టేబుల్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసేటప్పుడు కమాండ్లు ఎట్లా ఈ వర్డ్స్ని వాడుకుంటేనే మన కమాండ్లు తయారవుతుంటాయి. అవి ఎట్లా వాడి టేబుల్ ఎలా తయారు చేయాలనేది నెక్స్ట్ పాఠంలో వివరంగా తెలుసుకుందాము.